ఐ రిక్వెస్ట్ మా ఇంపాక్ట్ మాకు ఒక అడ్వైజర్గా ఉంటూ మాకెంతో సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మరి జూనియర్ ఛాంబర్లో నేషనల్ ట్రైనర్గా ఉన్న మా నాగిరెడ్డి గారు మీతో మాట్లాడడానికి వస్తున్నారు. నాగిరెడ్డి గారు ప్లీజ్. ఎక్స్ట్రాడినరీ స్పీకర్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతూ ఈ 2 days సెషన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎందుకంటే టోటల్గా మనకి 15 మంది స్పీకర్స్ మాట్లాడతారు. నేను కొత్త విషయాలు ఏమి చెప్పను. ఈ 2 daysని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, దాన్ని తీసుకోండి. ఇప్పుడు మేడం మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. గతంలో కూడా కొన్ని వీడియోలు చూశారు మీరు. మనం చేసే చిన్న తప్పిదం ఏమిటంటే మనం వింటాం, చూస్తాం, మర్చిపోతాం. అంటే ఒక స్వీట్ తిన్నప్పుడు స్వీట్ బాగుంది, ఎంజాయ్మెంట్ 10 to 15 minutes. ఒక బిర్యానీ తింటాం, దానికి సంబంధించినట్టు కొద్దిసేపు ఎంజాయ్మెంట్. అంటే ఏదైనా ఒక పదార్థాన్ని తిన్నప్పుడు, లేదైనా ఒక ప్రాంతాన్ని చూసినప్పుడు, ఏదైనా ఒక జోక్ మనం విన్నప్పుడు, లేదా ఒక పాట విన్నప్పుడు మనం కొద్దిగా ఇన్స్పైర్ అవుతాము. అది తాత్కాలికంగా జరుగుతుంది. తాత్కాలికంగా జరిగేవన్నీ కూడా మనకి అప్పటికి వరకు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి తప్ప దీర్ఘకాలికంగా మనకి ఎట్లాంటి సహాయం చేయవు. కాకపోతే ఇప్పుడు మనం ఏదైతే ఇన్స్పైర్ అయ్యామో, నేను పలానా కావాలి, పలానా చేయాలి అని మనం అనుకున్నప్పుడు తప్పనిసరిగా దాని మీద నిరంతర సాధన, పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అద్భుతాలు సృష్టించడానికి పుడతారు, అసలు ఏమీ పనికిరాని వాళ్ళు పుడతారనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత, అంటే చాలా సందర్భాలు చెప్తుంటారు మన పెద్దలు, ఏమీ తెలియని అమాయకుడు కానీ అన్నీ తెలిసినటువంటి గొప్ప మేధావి కానీ ఈ ప్రపంచంలో ఉండరు. అన్నీ కూడా మిక్సింగ్గా ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తిలో అవన్నీ కూడా మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ జనరల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 వ్యక్తులు రోడ్డు మీద వెళుతున్నారు. ఒక మామూలు కుక్క, స్ట్రీట్ డాగ్, మనతో మామూలుగా ట్రావెల్ చేస్తుంది. మన దగ్గర ఏవో బిస్కెట్స్ ఉన్నాయి, దానికి పెట్టాం, మనం వెళుతున్నాం. దానికి ఇంకో కుక్క కూడా వస్తుంది, మనం నడుస్తూ ఉన్నాం. అలా కాకుండా ర్యాబీస్ ఉన్నటువంటి ఒక పిచ్చి కుక్క దూరం నుంచి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు ఇదివరకున్న కుక్క మనతో నడుస్తున్నప్పుడు జనరల్గా నడుస్తారా, పరిగెడతారా? ఏమండి, నడుస్తారా, పరిగెడతారా? స్టూడెంట్స్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు పరిగెడతారు? ఇందాక ఆ కుక్క ఉన్నప్పుడు మీరు నడుస్తూ వెళ్ళారు కదా, అంటే అది కరిస్తే ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో మీకు ఊహలోకి వచ్చింది కనుక మీరు పరిగెట్టడం మొదలు పెడతారు. అంటే మీరు పరిగెట్టాలంటే, మీకు పని చేయాలంటే ఏదో ఒక ఛాలెంజ్ ఒకటి కావాలి. స్టూడెంట్గా ఉన్నప్పుడు పాఠం చెప్పే టీచరు, ప్రబోధాలు చెప్పే గురువులు, లేదా ట్రైనర్స్ కానీ, స్పీకర్స్ కానీ, ఇవన్నీ మీకు కాస్త ఎటకారంగా అనిపించవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ హ్యాపీగా లైఫ్ని గడిపిస్తారు, మాకు వచ్చి కొన్ని నీతులు చెప్తున్నారంటారు. అయితే ఇక్కడ మేడం మాట్లాడిన తర్వాత మీకు అర్థమైంది, ఎవరి జీవితం కూడా వడ్డించిన ఇస్తరి కాదు. ఎవరి జీవితం కూడా వడ్డించిన ఇస్తరి కాదు. ప్రతి ఒక్కడు స్ట్రగుల్ ఫేస్ చేసే జీవితాలు ముందుకు వెళుతుంటారు. అలాంటిది ఇక్కడ మన వీల్ చైర్లో వచ్చి మేడం గారు చెప్తున్నప్పుడు చాలామంది, నాకు తెలిసి రేపు అలా వింటారో లేదో తెలియదు, మార్నింగ్ చాలా ఉన్నారో లేదో తెలియదు, కానీ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఆమె చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని మీరు విన్నారు. అంటే అది ఆమె జీవిత అనుభవాల నుంచి వచ్చింది కనుక అది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. అదే మనం ఒక్కటి సంబంధించి కానీ, శ్రీమంతుడు కానీ, దేవరకు సంబంధించిన కానీ ఒక స్టోరీని నేరేట్ చేస్తున్నాం అనుకోండి, దాని గురించి మాట్లాడితే అంత కిక్ ఉండకపోవచ్చు. అంటే ఎవడైతే జీవితంలో అనుభవిస్తాడో, ఎవరైతే జీవితంలో సాధిస్తారో ఆ వ్యక్తులు చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి మనలో తెలియనటువంటి అటెన్షన్ని క్రియేట్ చేస్తుంది. అంటే తప్పనిసరిగా మనం కూడా ఎంతో కొంత జీవితంలో సాధించి తీరాలి. ఇక్కడ ప్రదీప్ గారు మాట్లాడినప్పుడు కూడా మీరు ఒకటి గమనించాలి. ఐఎమ్ 64, నేను 64 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ స్పీకర్గా ఉన్నాను. వారు మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలను టచ్ చేశారు. నేనేమంటానంటే ప్రతి అంశాన్ని తీసుకోక్కర్లేదు.
మీకు ఎబిలిటీ ఉన్నది అంటే మనకి సామర్థ్యం అనేది ఒకటి ఉంటుంది, కెపాసిటీ అని కూడా అంటుంటాం. ప్రతి ఒక్కడు ఏదైనా ఒక పని చేయాలంటే తన సామర్థ్యాన్ని బట్టి చేస్తాడు తప్ప తనకు మించి చేయలేడు. మీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి అంటే మీ సామర్థ్యాన్ని బట్టి, మీ అబిలిటీని బట్టి, మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు తీసుకునే ప్రోగ్రాం ఉండాలి, అంటే మీరు చేసే పని ఉండాలి. ఆ పనిలో బెస్ట్ చేయాలి. చూడండి, మనకు టీ స్టాల్ దగ్గర మీరు అక్కడ గమనిస్తే టీ మాస్టర్ అంటారు. జనరల్గా మాస్టరు, టీచరు, ప్రొఫెసరు, లెక్చరర్ బాగా చదువుకున్న వాళ్ళు కదా మనం చెప్పే లెక్క ప్రకారం. మరి టీ మాస్టర్ ఎందుకంటారు? బిర్యానీ మాస్టర్ ఇట్లా కొన్ని పేర్లు ఉంటుంటాయి కదా. అంటే వాడు ఆ పనిలో మాస్టర్. అంటే మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిలో మాస్టర్ కావాలి. అదే నీ ఆశ కావాలి, అదే నీ ధ్యాస కావాలి. నీ ఆశ కానీ, నీ ధ్యాస కానీ, నీ శ్వాస కానీ నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని మీదే పెడితే నిన్ను జనాలు ఎగ్జాంపులరీగా తీసుకుంటారు. ఇది మనం గమనించాలి. యాజ్ ఏ స్టూడెంట్ మనకున్నటువంటి హడ్డిల్స్ ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండదు. టైం ఎవరైనా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే 90% నెగిటివ్గా తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకో. చెప్పినప్పుడు వినాలి కదా, విన్న తర్వాత అవకాశం ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే మానేయండి. కామెంట్ ఎందుకు చేస్తాం? ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేస్తాం? ఎందుకు ఎదుటివాడిని మనం జడ్జ్ చేస్తాం? అంటే జడ్జ్ చేయకండి, కామెంట్ చేయకండి. మీకున్నటువంటి సామర్థ్యాన్ని మీరు గుర్తించండి. ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి. యోగా చేస్తే మంచిది, మార్నింగ్ వాకింగ్ చేస్తే మంచిది, అవునా కదా? ఎంత అవసరమో అంత తింటే సరిపోతుంది. హెవీగా తినకూడదు, హెవీగా పనుకోకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, అన్నెసరీగా మనం ప్రవర్తించకూడదు. ఇవన్నీ మంచి మాటలా చెడ్డ మాటలా? ఇవన్నీ మంచివి కదా. మంచి విషయాలు చెప్తున్న ప్రతిసారి మనకేమవుద్దంటే నీతులు చెప్తున్నారు అనుకుంటారు. కానీ మీకు 25 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మీరు సరిగా జీవితంలో సెటిల్ కాకపోతే, మీ ఫ్యామిలీని మీరు సరిగా పోషించుకోలేకపోతే, మీకు ఆర్థిక సమస్యలు వస్తే అప్పుడు తెలుస్తుంది, అవునా కాదా? అంటే మనకి ఇలాంటి కార్యక్రమాలు చేసే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ నిర్దేశనం జరుగుతుంది. ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు? సామాన్యమైన వ్యక్తులు అయితే కాదు కదా. అక్కడ మనం చూస్తున్నాం ఎవరు సామాన్యమైన వ్యక్తులు కాదు, అసామాన్యమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావాలంటే కొన్ని వేల రూపాయలు వెచ్చించి కూర్చుంటే కానీ మాట్లాడలేని స్థితి ఉన్నటువంటి వ్యక్తి నీ ముందుకు వచ్చి, అదే ఏదో సినిమాలో చెప్పినట్టు మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ గుమ్మం ముందుకు వచ్చా, ఈ సినిమా డైలాగ్ అయితే మనం క్లాప్స్ కొడతాం. అలాంటిది మన దగ్గరికి వచ్చి వాళ్ళు కొన్ని అంశాలు తెలియచేస్తున్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. ముందు విన్న తర్వాత ఆచరించడం, ఆచరించకపోవడం నీ ఫేట్, దాన్ని ఎవడ ఏం చేయలేడు. ఎందుకంటే అవకాశాలు అందరికీ సమానంగానే ఉంటాయి. ఉదయించే సూర్యుడు కానీ, ప్రవహించే నది కానీ, వీచే గాలి కానీ ఇవన్నీ అందరికీ సమానం. సూర్యుడు ఉదయించినప్పుడు నేను 5 స్టార్ హోటల్ మీదే బాగా పడతాను, పూరి గిడ్స్ మీద నేను పడను. వీస్తున్న గాలి నేను కేవలం హై సర్కిల్లో మాత్రమే వీస్తాను, మిగిలినటువంటి ప్లేసుల్లోకి నేను వెళ్ళను అని గాలి అంటుందా? అన్నది. అంటే ప్రకృతిలో ప్రతి అంశము కూడా అందరికీ సమానం. కానీ ఎవరు దాన్ని తీసుకుంటారనే దాని మీద మనకు విషయం ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో అంటే ఏజ్ ఏ సైకాలజిస్ట్ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే విపరీతంగా భయపడుతున్నారు. అసలు భయభక్తులు లేకుండా పనులు చేస్తున్నారు. చూడండి, రెండు వెర్షన్స్. ఒకటేమో ఏదైనా పెద్దలతో మాట్లాడాలంటే భయము, ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయము. రెండోది పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మర్యాద లేకుండా మాట్లాడడం, కమ్యూనికేషన్ సరిగా మెయింటైన్ చేయలేకపోవడం, సరైనటువంటి స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోలేకపోవడం, ఇన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు మిడిల్ క్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా ఓ మంచి కాలేజీలో పిల్లవాళ్ళని జాయిన్ చేసి వాడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. మరి మనం వెళ్ళిన పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారా అంటే నో డౌట్. ఇక్కడ వీళ్ళకి నచ్చిన పనులు చేస్తున్నారు తప్ప తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవట్లా.
ఇక్కడ ప్రతి తల్లితో ఒకటి అంటుంటారు, నేను బాగా చదువుకోవాలనుకున్నాను, నేను బాగా సాధించాలనుకుంటే మా నాన్నగారికి సరైనటువంటి ఆదాయం లేకపోవడం వల్ల నేను సరిగా చేయలేకపోయాను, నా లక్ష్యం మా ఫాదర్కి చెప్పలేకపోవడం వల్ల నేను సరిగా నా జీవితంలో అచీవ్ కాలేకపోయాను, కనుక నువ్వు నీ జీవితంలో ఇది అచీవ్ కావాలి అని చాలా కష్టాలు పడి తల్లిదండ్రులు పిల్లల్ని ముందుకు తీసుకువెళ్తుంటారు. దీన్ని దయచేసి గమనించండి. ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నా, ఎన్ని చేసినా నీ శరీరంలో ప్రవహించే బ్లడ్, నువ్వు ప్రతిరోజు తింటున్నటువంటి ఫుడ్, నువ్వు పడుకుంటున్నటువంటి బెడ్ ఎవరిస్తారండి? తల్లిదండ్రులు ఇస్తారు.